నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము పాస్తా తయారు చేసుకుందామండి. చాలా సింపుల్ అండి. నేనైతే ఒక కప్పు పాస్తా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము తీసుకున్న పాస్తా వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని అలాగే సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా నూనె కూడా వేసేసుకుందాము. నూనె వేయడం వల్ల కొంచెం అంటుకుంటుందండి, ఒకటి తగలకుండా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి పాస్తాని ఉడికించుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని మనము ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ తీసేసాను. చూడండి, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది పాస్తా. ఇలాగా సాఫ్ట్గా ఉడకాలి. ఓకే అండి, ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఎర్రగడ్డ వేసుకుంటున్నానండి, మీడియం సైజు. బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. అల్లం పేస్ట్ వేసుకుందామండి, 1/2 స్పూను. అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను. దీంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్, క్యాప్సికము, మన ఇష్టం, ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. ఇది బాగా మగ్గనిద్దామండి. ఓకే అండి, టమాటాలు సాఫ్ట్గా ఉడికాక కొద్దిగా సాల్ట్, చిటికెడు సాల్ట్, చిటికెడు కారము, స్పైసెస్ మీ ఇష్టం అండి. స్పైసెస్ ఎంత ఉంటే అంత తినాలనుకుంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వేసుకొని మనం ఉడికించిన పాస్తాను కూడా ఇందులోనే వేసుకుందాము. కొద్దిగా సోయా సాసు, మీ దగ్గర టమాటో సాస్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాము. మన మసాలా పాస్తా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం చేసిన పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంది. మన పాస్తా రెడీ. చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదండి. దీంట్లో మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు, 1 లేదా 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. అంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది.